అందరికీ నమస్కారం. నేను మీ సూర్యదేవ్ భండారి, సెబీ రిజిస్టర్ రీసెర్చ్ అనలిస్ట్. ఐటీ స్టాక్స్‌లో వచ్చిన అమ్మకాల ఒత్తిడి వల్ల నిన్న నిఫ్టీ దాదాపు 330 పాయింట్ల వరకు నష్టపోయి 25,471 లెవెల్స్ దగ్గర క్లోజ్ అవ్వడం గమనించాం. సో, ఇక్కడి నుంచి నిఫ్టీ ఎటువైపు టర్న్ తీసుకునే అవకాశాలున్నాయి ఒకసారి గమనిద్దాం. సో, టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గనుక గమనిస్తే ఇంతకుముందు చెప్పినట్టు 25,470, 25,440 అన్నది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్‌గా కనబడుతుంది. సో, రూల్ ఆఫ్ పొలారిటీ గనుక గమనిస్తే ఒక్కసారి రెసిస్టెన్స్ బ్రేకౌట్ అయితే మళ్ళీ ఆ రెసిస్టెన్స్ సపోర్ట్‌గా మారిపోతుంది. సో, ఇప్పుడు అదే లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది నిఫ్టీ. సో, నేను అనుకోవడం ఇక్కడ నుంచి నిఫ్టీ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. సో, బౌన్స్ బ్యాక్ అయితే గనుక ముందుగా 25, 26,000 లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్తే ఏ ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి వల్ల నిఫ్టీ పడిపోవడం గమనించామో, అదే ఐటీ ఇండెక్స్ గనుక గమనిస్తే డైలీ చార్ట్స్‌లో బుల్లిష్ కౌంటర్ అటాక్ క్యాండిల్స్ అన్నది ఏర్పడ్డాయి. గతంలో కూడా ఇదే లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని చాలా సార్లు పైకెళ్ళడం జరిగింది. ఈసారి కూడా అదే రిపీట్ అయ్యే అవకాశాలైతే కనబడుతున్నాయి. సో, ఒక్కసారి ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు గనుక వస్తే, నిఫ్టీ మళ్ళీ కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి 26,000 పైకెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో, మండే రోజు క్లోజింగ్ ఎక్కడవుతుందన్నది ఒకసారి గమనిస్తే, మనకు నెక్స్ట్ డైరెక్షన్ అన్నది దానిపైన క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. సో, ఫ్లిప్ సైడ్ గనుక గమనిస్తే 25,440 కింద నిఫ్టీ క్లోజ్ అయితే మాత్రం మరింత కిందకెళ్ళే అవకాశాలున్నాయి. సో, మండే క్లోజింగ్ ఎక్కడవుతుందన్నది మనం గమనించాల్సుంటుంది.